వెల్కమ్ టు మెగాన టీవీ బన్నీ టాపిక్. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు విస్ఫోటనం చెందాయి. అణువాయుధాల నెపంతో మొదలైన యుద్ధం ఇప్పుడు గల్ఫ్ దేశాల ఉనికికే ముప్పుగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ఇరాన్ను మాత్రమే కాదు, మొత్తం అరబ్ ప్రపంచాన్ని అగ్నిగుండంలోకి నెట్టేసింది. అగ్రరాజ్యం వ్యూహం ఫలించిందా, లేక ఇరాన్ ప్రతీకారం అమెరికాను ఆర్థికంగా దెబ్బ కొడుతుందా? సౌదీ అరేబియా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడంతో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? తేదీ ఫిబ్రవరి 28. సరిగ్గా 24 రోజుల క్రితం టెహ్రాన్ ఆకాశం క్షిపణుల కాంతితో ఎర్రబడింది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని, అవి ప్రపంచ శాంతికి ముప్పు అని ఆరోపిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి ఆదేశాలు ఇచ్చారు. కానీ నేడు పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా గూఢచారి సంస్థలే ఒక సంచలన నివేదికను వెల్లడించాయి. ఇరాన్ తన వద్ద ఉన్న అణ్వాయుధాలను గతేడాదే పూర్తిగా ధ్వంసం చేసింది. దేనికోసమైతే ఈ రక్తపాతం జరుగుతుందో ఆ అణ్వాయుధాలే ఇరాన్ దగ్గర లేవు. ఇప్పుడు ప్రపంచం ముందున్న ప్రశ్న ఒక్కటే, అణ్వాయుధాలు లేవని తెలిసినా ట్రంప్ యుద్ధానికి ఎందుకు దిగారు? సమాధానం స్పష్టం. ఇది దేశ రక్షణ కోసం చేస్తున్న యుద్ధం కాదు, ఇరాన్లో అధికార మార్పిడి కోసం వేసిన మాస్టర్ ప్లాన్. ఇరాన్ యొక్క రాజకీయ ముఖచిత్రాన్ని మార్చటం, తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠించడం ట్రంప్ అసలు లక్ష్యమని మేధావులు విశ్లేషిస్తున్నారు. అణ్వాయుధాల పేరు అనేది కేవలం ప్రపంచాన్ని నమ్మించడానికి వాడిన ఒక అస్త్రం మాత్రమే. యుద్ధం ఎంత భీకరంగా ఉందంటే, అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు పలువురు కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. నాయకత్వం లేని దేశం లొంగిపోతుందని అమెరికా భావించింది. కానీ ఇక్కడ లెక్క తప్పింది. అగ్రనేతలు మరణించినా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ దేశ సైన్యం, ప్రజలు ఇప్పుడు ఒకే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అది తమ దేశ సార్వభౌమ అధికారం కోసం పోరాటం. నాయకులు పోయినా పోరాట పటిమ తగ్గలేదని ఇరాన్ నిరూపిస్తోంది. గత 24 రోజులుగా ఇరాన్ వీధులు శ్మశానాలను తలపిస్తున్నాయి. వేల సంఖ్యలో పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటెలిజెన్స్ నివేదిక బయటకు వచ్చిన తర్వాత అమెరికాపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోంది. అబద్ధపు పునాదులపై యుద్ధాన్ని నిర్మించి ఒక దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం ఈ నివేదికతో విస్మయానికి గురైంది. కానీ ట్రంప్ యంత్రాంగం మాత్రం తమ లక్ష్యం నెరవేరే వరకు వెనక్కి తగ్గేలా కనిపించటం లేదని భీష్మించుకొని కూర్చున్నారు. నాయకత్వాన్ని కోల్పోవడం అంటే ఏ దేశానికైనా కోలుకోలేని దెబ్బ. కానీ ఇరాన్ విషయంలో ఇది రివర్స్ అయింది. కేంద్రీకృత నాయకత్వం లేకపోయినా వికేంద్రీకృత దాడులతో అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమెరికా సైన్యం నేరుగా ఇరాన్ను ఢీకొనే లోపే ఇరాన్ అనుకూల గెరిల్లా బలగాలు ఇటు అమెరికా స్థావరాలను, అటు అమెరికా మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఇది ఒక రకమైన షాడో వార్. అంటే శత్రువు కనిపిస్తాడు, కానీ ఎక్కడి నుంచి దాడి జరుగుతుందో ఊహించటం కష్టం. ఈ యుద్ధంలో ఇరాన్ ఒక స్పష్టమైన వాదనను తెరపైకి తెచ్చింది. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, బహ్రెయిన్ దేశాలకు ఇరాన్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మాకు గల్ఫ్ దేశాలతో వ్యక్తిగత శత్రుత్వం లేదు, మీరు మా సోదర దేశాలే. కానీ మాపై దాడులు చేస్తున్న అమెరికాకు మీరు స్థావరాలు ఇస్తే మా ఆత్మరక్షణ కోసం మీపై దాడులు చేయక తప్పదు. మీ గడ్డ మీదుగా అమెరికా యుద్ధ విమానాలు ఎగిరితే ఆ గడ్డను మేము శత్రు ప్రాంతంగానే భావిస్తాం. ఇది ఇరాన్ దౌత్య నీతి. ఈ హెచ్చరిక కేవలం మాటలకే పరిమితం కాలేదు, క్షేత్రస్థాయిలో విధ్వంసం మొదలైంది. ఒక దేశాన్ని ఓడించాలంటే యుద్ధం అక్కర్లేదు, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తే చాలు. ఇరాన్ ఇప్పుడు అదే చేస్తోంది. అమెరికాకు వెన్నుదన్నుగా నిలుస్తున్న సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాల ప్రధాన ఆదాయ వనరులైన ఆయిల్ రిఫైనరీలు, పారిశ్రామిక ప్లాంట్లపై క్షిపణి దాడులు కొనసాగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో నీటి వనరులు తక్కువ. సముద్రపు నీటి శుద్ధి చేసే వాటర్ ప్లాంట్స్ అక్కడ అత్యంత కీలకం.
ఇప్పుడు ఇరాన్ తన క్షిపణులను ఈ వాటర్ ప్లాంట్ వైపు మళ్లించింది. ఒకవేళ ఇవి ధ్వంసమైతే ఆ దేశాల్లో ప్రజలు తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ వ్యూహం గల్ఫ్ దేశాలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే పారిశ్రామిక క్లస్టర్ల వద్ద భారీ అగ్ని ప్రమాదాలు, క్షిపణి దాడుల తాలూకు ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ పోరాటంలో ఇరాన్ సాధించిన అతిపెద్ద విజయం సౌదీ అరేబియాకు చెందిన 5 రిఫ్యూయలింగ్ విమానాలను ధ్వంసం చేయటం. యుద్ధ విమానాలు గాల్లో ఉండగానే ఇంధనాన్ని నింపే ఈ విమానాలు అత్యంత ఖరీదైనవి, వ్యూహాత్మకంగా ముఖ్యమైనవి. వీటిని కోల్పోవడం అంటే గాలిలో అమెరికా మరియు సౌదీ వాయుసేన శక్తి సగానికి సగం తగ్గిపోయినట్లే. ఈ దాడుల్లో సౌదీ రక్షణ వ్యవస్థలో ఉన్న లొసుగులు బయటపడ్డాయి. చిన్నాభిన్నమవుతున్న గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం గల్ఫ్ దేశాల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా మారింది. యుద్ధ వాతావరణం వల్ల అంతర్జాతీయ సంస్థలు గల్ఫ్ దేశాల నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. ఆయిల్ ప్లాంట్లపై దాడుల వల్ల ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తమ ప్లాంట్లను కాపాడుకోవడానికి ఈ దేశాలు రక్షణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది. తీవ్ర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్న సౌదీ అరేబియా గతంలో చేసుకున్న డిఫెన్స్ డీల్ను గుర్తు చేస్తూ పాకిస్తాన్ను సాయం కోరింది. తమ తరపున యుద్ధంలోకి రావాలని కోరినప్పటికీ పాకిస్తాన్ తెలివిగా తప్పుకుంది. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉన్నాయని సాకు చూపి సౌదీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సౌదీ అరేబియా నేరుగా యుద్ధ రంగంలోకి దూకింది. అమెరికా, ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ ఇంధన వనరులపై మెరుపు దాడులకు సిద్ధమైంది. అమెరికా వైమానిక దాడులకు సౌదీ అరేబియా తన ఎయిర్ బేస్లను అప్పగించింది. మరోవైపు యుఏఈ తన దేశంలోని ఇరాన్ అనుబంధ సంస్థలను మూసివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఖతార్, బహ్రెయిన్, కువైట్ వంటి 6 గల్ఫ్ దేశాలు కలిసి ఇరాన్కు ఉమ్మడి హెచ్చరికలు జారీ చేశాయి. సున్నీ షియా విభేదాలు మళ్లీ ముదిరి ప్రాంతీయ యుద్ధంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాలేదు. ఒకవేళ యుఏఈ పూర్తి స్థాయిలో యుద్ధంలోకి దిగితే అక్కడ ఉన్న కోట్లాది మంది భారతీయ కార్మికుల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. చమురు ధరలు పెరగడం వల్ల భారత్ వంటి దేశాల్లో ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. యుద్ధం ఇరాన్ వ్యూహ పునర్విచారణకు దారితీస్తుందా లేక 3వ ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక ఒకవైపు టెహ్రాన్ వీధులు రక్తాశ్రువులవుతున్నాయి. అగ్రరాజ్యం అహంకారానికి, ఒక దేశం ఆత్మగౌరవానికి మధ్య సాగుతున్న ఈ పోరులో సామాన్యులు బలవుతున్నారు. ఇది కేవలం ఇరాన్ సమస్య కాదు. గల్ఫ్ దేశాల చమురు బావుల నుంచి ఎగసి పడుతున్న మంటలు రేపు ప్రపంచ మార్కెట్ను దహించబోతున్నాయి. సొంత దేశాలను వదిలి ఉపాధి కోసం వెళ్లిన లక్షలాది మంది భారతీయుల భవిష్యత్తు ఇప్పుడు బాంబుల మోత మధ్య ప్రమాదంలో పడింది. ఇరాన్ చేస్తున్న ఈ గెరిల్లా యుద్ధం అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది. అగ్రరాజ్యం దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, కానీ ఇరాన్ దగ్గర అనిశ్చితి అనే ఆయుధం ఉంది. తన మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతుంటే అమెరికా ఎంతకాలం చూస్తూ ఊరుకుంటుంది? ఇరాన్ హెచ్చరికలకు లొంగి గల్ఫ్ దేశాలు అమెరికాకు దూరం జరుగుతాయా, లేక ఈ వివాదం ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా? మొత్తానికి మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయో వేచి చూడాలి. శాంతి చర్చలు విఫలమైతే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యాన్ని చూడక తప్పదు.